కాకర్ల వినాయక్ అండి. మాది వెస్ట్ గోదావరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా రైతు సంఘం ఈరోజు కోనసీమలో ఆక్వా రైతుల కార్యక్రమం చేయటం చాలా సంతోషదగ్గ విషయం. ఎందుకంటే రైతులు రోడ్డెక్కి ఇన్ని అవసరం పడటానికి ప్రధానమైన కారణం రైతుకి సరైన గిట్టుబాటు రాక రైతుని అనేక ఇబ్బందులు గురి చేస్తూ ప్రతి నష్టం రైతు మీద వేస్తూ నష్టం అంటే రైతు, నష్టం అంటే రైతు అనే విధంగా సాగుతుంది. కాబట్టి దయచేసి ఈ రైతుని ఆదుకునే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి కానీ, ఈ ఫీడ్ మిల్లులకు కానీ, సీడ్ మిల్లులకు కానీ ఉండాలి. కల్తీ లేని ఈ ఆక్వా మెడిసిన్ కానీ, కల్తీ లేని ఈ మందులు కానీ ప్రభుత్వం అందించాలి. అదే రకంగా ఎక్కడ ఇబ్బంది వచ్చినా యుద్ధం అంటే వెంటనే ఆక్వా రైతు మీద పిడుగుబాటు పడుతుంది. అలాగే ఎండగాస్తే కరెంట్ లేదనో లేకపోతే డీజిల్ లేకపోతే లేదనో చెప్పి రైతుని ఇబ్బంది పెట్టి ధర తగ్గించేయటం. గతంలో 500 రూపాయలు రేటున్న రొయ్యి ధర అప్పుడు 1400 బస్తా ఉంటే ఇది ఇవాళ 2700 రూపాయలున్న ఫీడ్ బస్తా 370 రూపాయలకి 400 రూపాయలకి అమ్ముకునే చాలా దారుణమైన పరిస్థితిలో రైతు ఉన్నాడు. మా ఆవేదనని, మా ఇబ్బందుల్ని మీకు తెలియపరుస్తున్నాం. అదే రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రూపాయన్నర కరెంట్ అని చెప్పి మీరే వాగ్దానం చేశారు కాబట్టి అది అందరికీ అందేటట్టు ఎటువంటి షరతులు లేకుండా అందరికీ అందించాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే అన్ని ఫీడ్ మిల్లుల మీద కానీ, మిగిలిన వాటి మీద కానీ అథారిటీ తీసుకుని వాటిల్లో ఉండే ప్రోటీన్ కానీ, అదే రకంగా ఈ ఆక్వా మెడిసిన్లో ఉండే ఆక్వా షాపుల మీద కానీ మీ యొక్క చర్యలు తీసుకుని అక్కడ రాకుండా కల్తీలు లేకుండా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అదే రకంగా ఈ రాష్ట్రానికి అత్యధిక ఆదాయం తీసుకొస్తూ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి ఆక్వా పరిశ్రమ మీరు ఆదుకోవాలి. ఇదే ముందుకు కొనసాగపోతే రేపొద్దున్న నిరాశ నిస్పృహలతో రైతు ఇది వీడితే సుమారుగా రైతు ద్వారా జరిగే 40 లక్షల మంది ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వాలు గమనించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి ఇదే రకంగా రాష్ట్ర ప్రగతిలో కూడా మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయమని చెప్పి డాలర్ పంట పండిందామని చెప్పి రైతు సంఘం తరఫున తెలియజేసుకుంటున్నాం.